కేటీఆర్కు ఈడీ ఉచ్చు, హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా తప్పని అరెస్టు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. డిసెంబర్ 30 వరకు అరెస్టు చేయదంటూ తెలంగాణ హైకోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ కేటీఆర్కు నోటీసులు ఇచ్చి ఈడీ విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు పేమా చట్టం కింద కేటీఆర్ను అరెస్టు చేసి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, 3 రెట్ల జరిమానా విధించనున్నట్లు సమాచారం. మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం కూడా లేకపోలేదని పలువురు న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇక ఏసీబీ పెట్టిన కేసుపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరగగా కేటీఆర్కు ఊరట లభించింది. డిసెంబర్ 27 వరకు మరోసారి విచారణ వాయిదా వేసింది. అలాగే ఈ నెల 30 వరకు కేటీఆర్ను ఏసీబీ అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ఇక ఈ కేసులో మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్, అప్పటి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇదిలా ఉంటే అసెంబ్లీ సమావేశాలు వడివేడిగా జరిగాయి. ఇందులో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ముఖ్యంగా రైతు భరోసా అంశంపై ఇరు పార్టీలు వాదించుకున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ఊరిలోనైనా 100% రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా వెంటనే ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రుణాలు తెచ్చుకోండి అని డిసెంబర్ 9న రుణమాఫీపై మొదటి సంతకం పెడతానని రేవంత్ రెడ్డి అన్నారు. ఏకకాలంలో ఒకటే పెన్ స్ట్రోక్తో రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారన్నారు. అంతేకాకుండా డిసెంబర్ 7న స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్లో రుణమాఫీ కోసం 49,500 కోట్లు అని చెప్పారన్నారు. ఓకే, ఈ రుణమాఫీ విషయంలో ఏదైతే రేవంత్ రెడ్డి చేస్తా అన్నాడో దాన్ని తొందరగా అమలు చేస్తే ఇంకా బాగుంటుంది. స్థానిక ఎన్నికలకు ఈ రుణమాఫీ కంప్లీట్ చేయకుండా వెళ్తే ఖచ్చితంగా ఎదురు దెబ్బ పడే అవకాశం ఉంటుంది. అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కానీ కేటీఆర్ ఈ సమయంలో అరెస్ట్ అవుతాడా కాడా, అరెస్ట్ అయితే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి నిన్న ఉస్మానియా యూనివర్సిటీ వెళ్ళే ప్రయత్నం చేస్తాం. చాలామందితో విద్యార్థి నాయకులతో కావచ్చు, విద్యార్థులతో కావచ్చు మాట్లాడే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు క్లియర్గా ఏమని చెప్తా ఉన్నారు అంటే కేటీఆర్ అరెస్ట్ అయితే మాకైతే నష్టమేం లేదు అని చెప్తా ఉన్నారు. మరి కొంతమంది మొన్నటిదాకా సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ అరెస్ట్ అయితే రాష్ట్రం అంతా ఒకటవుతుంది, అగ్నిగుండం అవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్దలు కొడుతుంది అని చెప్పేసి కొంతమంది అదేవో చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు. కేటీఆర్ అరెస్ట్ అయినా, రేపటి రోజు కేసీఆర్ అరెస్ట్ అయినా రాష్ట్రంలో ఏమీ కూడా నష్టం ఉండదు. కేవలం బీఆర్ఎస్ నాయకులు మీరు అల్లరి సృష్టిస్తే తప్ప కేటీఆర్, కేసీఆర్, కవితను అరెస్ట్ అయితే ఏం నష్టం లేదు రాష్ట్రానికి. ఎందుకంటే తెలంగాణలో ఎంతోమంది ముఖ్య పాత్ర పోషిస్తే అందరి కష్టాన్ని దోచుకొని కేవలం నేనే తెలంగాణ తీసుకొచ్చినా, నేనే సాధించిన అని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని 9.5 ఏళ్ళు ఏలిండు. 9.5 ఏళ్ళు ఏలి ఏం చేసిండు అని చెప్పేసి అంటే అప్పుల కుప్ప చేసిండు. ఆయన ఆస్తులను కొండలుగా మార్చుకుండు. గోరంత ఆస్తి లేని ఇవాళ కేసీఆర్ ఆస్తి ఇవాళ కొండంతా మారిపోయింది. అదంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, కేసీఆర్ ఇంట్లో ఏం జరుగుతూ ఉంది, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్లారిటీ ఉంది. మీరు ఏదో చేద్దాం, ఏదో అల్లకల్లోలను సృష్టిద్దాం, కేటీఆర్ అరెస్ట్ చేస్తే ప్రభుత్వాలు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి కేటీఆర్ అరెస్ట్ను మేము చెయ్యమని చెప్పేసి ప్రభుత్వమే, అంటే ప్రజలు ఆందోళన చెందితే ప్రభుత్వమే దాన్ని క్యాన్సిల్ చేసుకుంటుందని చెప్పేసి మీరు కోరుకుంటా ఉన్నారు. కానీ అది ఎప్పుడు జరిగే అవకాశం అయితే లేదు. కానీ జరిగేలా చేద్దామని మీరు ప్రయత్నాలు చేస్తారు. కానీ రాష్ట్ర ప్రజలు ఎక్కడెక్కడ మిమ్మల్ని ఎండగట్టే ప్రయత్నం అయితే చేస్తారు ఖచ్చితంగా.